హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మా అమ్మమ్మ చేసే చేపల పులుసు పాతకాలం నాటిది సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలో ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జార్లో ఉల్లిపాయలు తీసుకుని దాన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకుని దానిలో ఆయిల్ పోయండి. నేను స్టవ్ వెలిగించలేదండి, జస్ట్ స్టవ్ మీద పెట్టాను. అందులోనే మనం రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్టు, మసాలా పేస్టు, చింతపండు రసం, తగినంత ఉప్పు, కారం వేసుకుని గడ్డతో ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న ఫిష్ వేద్దాం. ఫిష్ వేసిన తర్వాత అందులోనే సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు దానిలోనే టమాటాలు కూడా వేసేసుకుని మూత పెట్టి స్టవ్ వెలిగిద్దాం. టూ మినిట్స్ తర్వాత అందులో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడకనిద్దాం. చూసారా, మన చేపల కూర ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని మరి కొంచెం సేపు ఉడకనిస్తే గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి. మా అమ్మమ్మ గారు చాలా బాగా చేసేవారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి మీ అమ్మమ్మ గారి చేతి వంట ఏది ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, మన చేపల కూర అయిపోయింది. చూడటానికి ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎంతైనా అమ్మమ్మ వంటలు అమ్మమ్మ వంటలే, అంత బాగుంటాయి. మన చిన్నప్పుడు జ్ఞాపకాలు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.